నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 62వ భాగం. తన ఎదురుగా కూర్చుని ఉన్న కిరీటి వైపు పరిశీలనగా చూశాడు ఆర్ఫనేజ్ మేనేజర్ సీతారాం. మీరు 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని గురించి అడుగుతున్నారు. ఆ రికార్డ్స్ బయటకు తీయడం కష్టం సార్, ఖచ్చితంగా చెప్పేశాడు. సరిగ్గా 15 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చి తనని ఆరా తీయడం, తన వివరాలు అందివ్వడం గుర్తొచ్చింది అతనికి. మళ్ళీ ఇతను వచ్చాడు. కిరీటి మామూలు జీన్స్ టీషర్ట్లో ఉన్నాడు. తనెవరో చెప్పాలని అనుకోలేదు అతను. చెప్పిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ తన పేరెంట్స్కి చేరిపోతుంది. అప్పుడు తల్లి ఇంకా టెన్షన్ పడుతుంది. అందుకే తన ఐడెంటిటీని బయట పెట్టలేదు అతను. మీ రికార్డ్స్ అన్నీ భద్రంగా ఉంటాయని నాకు తెలుసు. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను ఇక్కడికి. ఇది ఒక వ్యక్తి లైఫ్ అండ్ డెత్ సమస్య. కావాలని కంఠంలోకి బాధని అరువు తెచ్చుకుని, కళ్ళలో నీళ్లు తెచ్చుకుని దీనంగా అడిగాడు కిరీటి. ఒక్కొక్కసారి బెదిరింపు కన్నా జాలి, మానవత్వం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన కిరీటికి బాగా తెలుసు. అందుకే తన అప్రోచ్ని మార్చాడు. సీతారాం కొద్దిగా ఆలోచించాడు. ఎదుటి వ్యక్తి కళ్ళలో బాధ, సిన్సియారిటీ అతన్ని నిర్మోహమాటంగా జవాబు చెప్పనివ్వలేదు. చూడండి సార్, మేము ఈ డీటెయిల్స్ బయట వాళ్ళెవరికీ ఇవ్వకూడదు. సంబంధిత వ్యక్తులతో మాత్రమే ఈ విషయాలని డిస్కస్ చేయగలం. కానీ విచిత్రం ఏంటంటే, ఇదే పర్టికులర్ వ్యక్తి గురించి ఇంతకు ముందు మరొక ఇద్దరు వచ్చి వాకప్ చేశారు. నేను మొదటి వ్యక్తికి ఇవ్వవలసి వచ్చింది. అతను పోలీస్ అని చెప్పడంతో. రెండవ వ్యక్తి తనే ఆ పిల్లాడినని చెప్పి తన తల్లిని కలవాలని అనుకుంటున్నానని, తనని ఇక్కడ చేర్చిన వ్యక్తి అడ్రస్ కనుక్కుని వెళ్ళడానికి వచ్చానని చెప్పాడు. సాలోచనగా అన్నాడు మేనేజర్ సీతారాం. కిరీటి అలర్ట్ అయ్యాడు. ఇద్దరా? అందులో ఖచ్చితంగా ఒకడు తన తమ్ముడని అర్థమవుతూనే ఉంది. రెండో వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ ఆలోచనని పక్కన పెట్టి సీతారాం వైపు చూశాడు అతను. మీకు సీసీటీవీ కెమెరాలున్నాయి కదా, వాళ్ళు ఏ డేట్స్లో వచ్చారో తెలిస్తే ఆ ఫుటేజ్ని చూసి వాళ్ళెవరో తెలుసుకోగలుగుతాను నేను, ప్రతిమాలుతున్నట్టుగా అడిగాడు. ఎందుకో సీతారాం కిరీటి మాటని తీసిపడేయలేకపోయాడు. నో చెప్పలేక చిన్నగా తల ఊపాడతను. సరిగ్గా గంట తర్వాత అతను అక్కడి నుంచి బయటపడ్డాడు. సీతారాం చెప్పిన ప్రకారం అర్ణవ్ని అక్కడ చేర్చిన వ్యక్తి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు కిరీటి. అర్ణవ్కి తెలిసిన నిజం కిరీటికి కూడా సరిగ్గా మరొక గంట తర్వాత తెలిసింది. అతను పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎప్పుడైతే 4 ఏళ్ల వయసులో రోడ్డు మీద అపస్మారక దశలో ఒక పసివాడు దొరికాడో అప్పుడే అతను ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుంచి తప్పించుకున్నాడని అర్థమవుతూనే ఉంది. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ నిజం బయటికి తీయవలసిన అవసరం ఎవరికుంది? ఆలోచిస్తూనే కార్ని తన ఆఫీస్ వైపు పోనిచ్చాడు కిరీటి. అతను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ చాలానే ఉన్నాయి మధ్యాహ్నం. ఉదయం స్కెడ్యూల్ క్లియర్ చేయమని చెప్పాడు నర్మదికి. మొదట్లో బిజినెస్లో రా ల్యాండ్ కొనడం, అది అమ్మడం వరకే ఉండేది కిరీటి రియల్ ఎస్టేట్ కంపెనీలో. కానీ కిరీటి మేనేజ్మెంట్ తీసుకున్నాక దానిని రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అని మార్చాడు. అంటే ఇప్పుడు కేవలం రా ల్యాండ్ మాత్రమే కాదు, బిల్డింగ్స్ని కొనడం, రెనోవేట్ చేయడం లేదా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటుగా రీజోనింగ్ కూడా మొదలుపెట్టాడు కిరీటి. రీజోనింగ్ అంటే ఒక పర్టికులర్ ఏరియాని తీసుకుని దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ని కానీ స్ట్రక్చర్స్ని కానీ కూల్చేసి పూర్తిగా ఆ ల్యాండ్ మీద కొత్త కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం. అంటే ఇంచుమించుగా పాత ఇళ్లను కూలగొట్టి కొత్త ఇళ్ల నిర్మాణం చేయడం. ఇప్పుడు దాని గురించే మీటింగ్ ఉంది. సాధారణంగా కిరీటి రీజోనింగ్ అంటే జనాలు ఉన్న ప్లేసెస్ని టచ్ చేయడం. బాగా శిథిలమైపోయిన బిల్డింగ్స్ని, వాడుకలో లేని వాటిని మాత్రమే తీసుకుంటాడు. ఉన్నవాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళు ఉంటున్న ఇళ్లని కూలగొట్టించి కొత్తవి కన్స్ట్రక్ట్ చేయడం ఇష్టం ఉండదు అతనికి. అతని దగ్గరికి వచ్చిన ప్రాజెక్ట్ ఒక మల్టీ మిలియనీర్కి సంబంధించినది. అతను తన తాతల కాలం నాటి మ్యాన్షన్ని పడగొట్టించి అక్కడ మరొక
మోడర్న్గా ఉన్న పెద్ద రాజ్మహల్ని కట్టించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. విజయనగరం దగ్గర ఒక ఎస్టేట్ అది. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. దాని గురించి ఆలోచిస్తూ మరొక పక్క అరణు కావేరీల సమస్యలని ఎలా సాల్వ్ చేయాలా అని మదనపడుతూ మరొక పక్క నుంచి దగ్గరలోనే ఉన్న నర్మదతో తన పెళ్లిని గురించి ప్లాన్స్ వేస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు కిరీటి. జీన్స్లో ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయినా బయటపడలేదు స్టాఫ్ ఎవరు. అతను తన క్యాబిన్కి చేరుకునేసరికి నర్మద చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటోంది. బహుశా మీటింగ్కి తను తయారు చేసిన ప్రజెంటేషన్ని ఒకసారి వెరిఫై చేస్తోందేమో అనుకుని కిరీటి చిన్నగా నవ్వుకుంటూ ఆమెని చూడగానే తనలో ఉన్న టెన్షన్ని మర్చిపోయి పిల్లిలా ఆమె వెనుక చేరి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. హాయ్ స్వీట్ హార్ట్. ఉలిక్కిపడి కెవ్వుమని అరిచినంత పనిచేసింది నర్మద. ఏం చేస్తున్నారు? అదురుతున్న గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ కోపంగా అడిగింది. నేనా? ఏం చేస్తాను? నా ఫియాన్సీని ముద్దు పెట్టుకున్నాను. తప్పేమైనా ఉందా? తన చైర్ దగ్గరికి నడుస్తూ అమాయకంగా అడిగాడు. ఆఫీస్లో పర్సనల్ అంటూనే వాక్యం పూర్తి చేయకుండా కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వైపు. అతను ఆమె షాక్ని పట్టించుకోకుండా తన సీట్లో సెటిల్ అయ్యి తన సిస్టమ్ ఆన్ చేశాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ అయింది నిమ్మి. లంచ్ స్కిప్ చేసేస్తా. జస్ట్ నాకు నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వు చాలు. సీరియస్గా తన వర్క్లో మునిగిపోతూ పరధ్యాసగా చెప్పాడు కిరీటి. మరొక గంటలో మీకు ప్రిన్స్ నిహార్ వర్మతో మీటింగ్ ఉంది, హైపర్ టెన్షన్తో చెప్పింది నర్మద. హా, గుర్తుంది. అందుకేగా నువ్వు చెప్పిన టైం కన్నా ముందే వచ్చాను. నాకు కాఫీ ఇచ్చేసి నువ్వు లంచ్ చేసేసేయి. ఆమె వైపు తిరిగి చూడను కూడా చూడకుండా యథాలాపంగా అంటూనే, ఇంకా నీ డబ్బా తెచ్చుకుంటున్నావా నువ్వు? ఒకసారి ఆమె వైపు కళ్ళెత్తి చూసి తమాషాగా కళ్ళెగరేసి అడిగాడు. అసలు నేను చెప్తున్నదేంటి, మీరు మాట్లాడుతున్నదేంటి? మెల్లమెల్లగా ఊపిరి పీల్చుకుని వదులుతూ సహనంతో అడిగింది నర్మద. వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టాక వాళ్ళకి వచ్చిన అతి పెద్ద డీల్ ఇది. అది కూడా ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇలా పబ్బుకో పార్టీకో వచ్చినట్టు మీటింగ్కి వచ్చిన కిరీటిని ఏమనుకోవాలో అర్థం కాలేదు నర్మదకి. చిన్నగా గొంతు సవరించుకుంది. నేను మీతో ఒక విషయం చెప్పొచ్చా? మర్యాదగా అడిగింది. అదే నర్మదలో కిరీటికి బాగా నచ్చే విషయం. ఆఫీస్లో చాలా ప్రొఫెషనల్గా ప్రవర్తిస్తుంది. తను ఆమె కాబోయే భర్త కదా అని అతి చనువు చూపించదు. అలాగని తనకు నచ్చని విషయం ఉంటే భర్తే కదా అని సర్ది చెప్పుకోదు. తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కుండ బదులు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. ఇంత మర్యాదగా అడిగింది అంటే ఆమెకి తను బాస్గా చేసిన పనేదో నచ్చలేదని అర్థం. లోపల నవ్వుకున్నాడు కిరీటి. ఆమె మాట్లాడబోతున్న విషయం ఏంటో గెస్ చేశాడు అతను. యా నిమి, చెప్పు స్టైల్గా అనేసి తన పనిలో లీనమైపోయాడు. ఇంపార్టెంట్ మీటింగ్స్కి ఇన్ఫార్మల్స్లో రాకూడదు. డ్రెస్ కోడ్ పాటించాలి. సూట్ లేదా ఫార్మల్స్. పెదాలు బిగించి మర్యాదగా చెప్పింది నర్మద. కంపెనీ రూల్స్లో ఉందా? సిస్టంలోకి చూసుకుంటూనే అడిగాడతను. ఆమె ఒక్క క్షణం మాట్లాడలేదు. లాస్ట్ మినిట్ థాట్స్ వస్తున్నాయి. బెటర్ ఇక ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం ఆపచ్చేమో. డీల్ ఫైనలైజ్ అయ్యాక అప్పుడు మార్పులు చేయొచ్చు కావాలంటే అంటూ ఆ ఫైల్ని క్లోజ్ చేసేశాడు కిరీటి. నర్మద పెదాలు బిగించి చేతులు కట్టుకుని నిలబడి తన వైపే సీరియస్గా చూస్తూ ఉండడం అప్పుడు గమనించాడు అతను. ఎస్ నిమి, ఇప్పుడు చెప్పు. పూర్తిగా ఆమె వైపు తిరుగుతూ తన డాజ్లింగ్ స్మైల్తో ఆమెని బోల్తా కొట్టిస్తూ అన్నాడు కిరీటి. ఆమె కళ్ళు రెపరెపలాడించింది. ఫుల్ ఫోర్స్తో తనని తాకిన అతని నవ్వుల బాణాల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఆమెకి. తడారిపోతున్న గొంతుని చిన్నగా సవరించుకుంది. అదే ఫార్మల్ డ్రెస్, మీటింగ్. కొద్దిగా తడబడుతూ తన అభిప్రాయాన్ని చెప్పింది. కంపెనీ ప్రత్యేకించి డ్రెస్ కోడ్ ఏమీ పెట్టనప్పుడు నువ్వెందుకు నన్ను కంపెల్ చేస్తున్నావు చెప్పు? అయినా డ్రెస్ మాట్లాడుతుందా నేనా? అల్లరిగా నవ్వుతూ అడిగాడు కిరీటి. డ్రెస్లో ఉన్న మీరు. కొద్దిగా తేరుకున్న నర్మద రిటార్ట్ ఇచ్చింది. స్మార్ట్. ఆమెని మెచ్చుకున్నాడు అతను. ఐఎమ్ సీరియస్. మనం డీల్ చేయబోతున్నది ఒక ప్రిన్స్తో.
వాళ్ళు ఫార్మాలిటీస్‌లో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. రాజవంశస్థుల వాళ్ళు. ఇప్పుడు మీరే ఇంత ఇన్ఫార్మల్‌గా డ్రెస్ చేసుకుంటే, ఇక పని మీద సీరియస్‌నెస్ ఏముంటుందని ఫీల్ అయితే కష్టం. కిరీటికి నచ్చచెప్పే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ చెప్పింది నర్మద. హ్మ్. ఇది కూడా లాజికల్ పాయింటే. కానీ ఒకటి అడగనా నిన్ను? తను కూడా సీరియస్ అయిపోతూ అడిగాడు కిరీటి. ఆమె చిన్నగా తల ఊపింది. నువ్వు వేసుకున్న బట్టల్ని బట్టి నీ పనిని అసెస్ చేసేవాడు సరైన వాడేనంటావా? వాడితో వాడి కోసం వర్క్ చేయడం అవసరమా మనకి? అడిగాడు. నర్మద కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఎందుకో నేను మీ మాటలతో ఏకీభవించలేకపోతున్నా. కానీ ఒక్క విషయం నమ్ముతాను నేను చెప్పింది సీరియస్‌గా. ఏంటది? క్యూరియస్‌గా అడిగాడతను. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ చెప్పింది నవ్వుతూ. అతను గట్టిగా నవ్వేశాడు. ఆమె కూడా నవ్వుతూ తన ప్లేస్‌లోకి వెళ్ళి కూర్చుంది. డార్లింగ్ వుడ్ బీ వైఫ్, నా కాఫీ, నీ లంచ్ ఇక్కడే అంటూ ఆమెని తరిమాడు. ఆమె ఎక్కడ భోజనం మానేస్తుందో అని. సరిగ్గా 45 నిమిషాల తర్వాత ఇద్దరూ ప్రెజెంటేషన్ కోసం ఛాంబర్‌లోకి నడిచారు. అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నాడు ప్రిన్స్ నిహార్ వర్మ. ఈ ప్రిన్స్ ఎవరో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్‌లని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి.